Praise the Lord. Wish you Happy New Year 2025. ఈ దినాల్లో మనం ఏ విధంగా విష్ చేయాలి, ఏ విధంగా మనం సువార్త చెప్పాలి, ఏ విధంగా న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు పశ్చాత్తాపం 2024లో ఉన్నటువంటి పాపాలని ఒప్పుకుని 2025లోకి మనం ప్రవేశించాలి అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ నా దృష్టిలో ముఖ్యమైనటువంటి పాపాలు 12 ఉన్నాయి. వ్యక్తిగతంగా కానీ, కుటుంబంగా కానీ, లేక సంఘంగా కానీ మనం ఒప్పుకోవాల్సినటువంటి పాపాల గురించి చెప్పుకుందాం. అంతకుముందు ప్రార్థన. May the words of my mouth and the meditation of my heart be acceptable in thy sight, O Lord, my God, my rock and my redeemer. Amen. పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయాలి. హృదయం నుండి పశ్చాత్తాపడాలి. పశ్చాత్తాపం ఎందుకంటే అది దేవునికి అనంగీకారంగా ఉంది కాబట్టి. పాపం అంటే అది అర్థం. దేవునికి అయిష్టంగా ఉండేది పాపం. దాన్ని ఒప్పుకోవాలి. ఒప్పుకోకుండా దేవుని ఆశీర్వాదాలు కోరుకోవటం, దేవుని యొక్క వాగ్దానాలని అన్వయించుకోవటం అది తప్పు. కీర్తనీయుడు ఏమంటాడంటే, ఇఫ్ ఐ చెరిష్ సిన్ ఇన్ మై హార్ట్ ద లార్డ్ విల్ నాట్ హియర్. పాపములను నా హృదయంలో ఉంచుకుని, దేవునికి ఇష్టమైన పాపాన్ని నా హృదయంలో ఉంచుకుని దేవుని యొక్క ఆశీర్వాదాలు కోరుకుంటూ ప్రార్థన చేసుకుంటే అలాంటి ప్రార్థన దేవుడు వినడు అని కీర్తనీయుడు క్రీస్తుకు పూర్వం 1000 సంవత్సరాల క్రిందటే ఆయన గ్రహించుకున్నాడు. పాపం అంటే నేను 12 అనేవి ముఖ్యమైనటువంటి పాపాలని నేను గుర్తించాను. ఇంకా మీరు దానికి యాడ్ చేసుకోవచ్చు. ప్రభు వల్ల మనం పొందేటప్పుడు ప్రభు శరీరమును సరిగా గుర్తించి ఆ పాపాలు ఒప్పుకొని అప్పుడు ప్రభు బలలో పాలు పొందాలి అని మనం 1 కొరింథీ 11లో చదువుతున్నాం. అంటే యేసు ప్రభు యొక్క శరీరం మన నిమిత్తమై ఆ శిలువలో బలిగా అర్పించబడినటువంటి దానికి వ్యతిరేకంగా ఉండేటువంటి పాపాలు ఇవి. యేసు ప్రభుకి, యేసు ప్రభు శిలువకి, యేసు ప్రభు యొక్క స్వార్థకు వ్యతిరేకంగా ఉన్నటువంటివి ఇవి. అంటే సీరియస్ అన్నమాట. వాటిని ఒప్పుకోవాలి. ఇప్పుడు 12 ఉన్నాయి. ఈ దినాన మనం 3 నేర్చుకుందాం. మొట్టమొదటిది ఏంటి అనంటే, సువార్తకు చెందినటువంటి ఆ యొక్క నిర్వచనం, సువార్త నిర్వచనం. 1 కొరింథీ 2:7 నుండి 10 మనం చదివితే, ఈ సువార్తకు అసలు సువార్త అంటే ఏంటి ఇంగ్లీష్లో చెప్తాను, దాన్ని తెలుగులో తర్వాత చెప్తాను. వాట్ God did in the person of Jesus Christ, especially through his death and resurrection, in order to save mankind. కృపా, దయ, వాత్సల్యము కలిగినటువంటి దేవుడు, మన సృష్టికర్త అయినటువంటి దేవుడు మనల్ని ఉద్ధరించటానికి యేసుక్రీస్తులో ముఖ్యంగా ఆయన మరణ పునరుద్ధానాల ద్వారా చేసినటువంటి కృపాకార్యానికి సంబంధించినటువంటి వార్త సువార్త.
అది మనం గమనించుకోవాలి. ఇది ఎందుకు చెబుతున్నామంటే, మామూలుగా సువార్త చెప్పేటప్పుడు మన సాక్ష్యం చెబుతాం. మన సాక్ష్యం చెప్పడంలో తప్పేం లేదు, కానీ అది సువార్త కాదు. యేసు ప్రభు యొక్క సాక్ష్యం ప్రకటన గ్రంథంలో కూడా అది చూస్తాం. మనం ఏ విధంగా విజయం పొందుతాం సైతాను మీద అని అంటే, క్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క సువార్తను బట్టి అని మనం చూస్తాం. కాబట్టి మన సాక్ష్యం కాదు, ఆయన సాక్ష్యం. దేవునికి, తన తండ్రికి అనుగుణ్యంగా, విధేయతగా శిలువ మరణం అయినప్పటికీ ఆయన రక్షణ ప్రణాళిక, మనల్ని ఉద్ధరించేటువంటి తండ్రి యొక్క ప్రణాళికను నెరవేర్చుటకు విధేయుడిగా శిలువ వరకు వచ్చాడు అనేది సాక్ష్యం. కాబట్టి ఆయన సాక్ష్యం గురించి చెప్పేది అది చాలా ముఖ్యం. 1 కొరింథీ 2:7 దేవుని జ్ఞానము మర్మమైనట్టుగా బోధించుతున్నాము, ఈ జ్ఞానము మరుగై ఉండను. ఈ జ్ఞానము మరుగై ఉండను. మర్మం అని అంటే పాత నిబంధనలో మర్మంగా ఉన్నది, క్రొత్త నిబంధనలో అది ప్రత్యక్షంగా విశదీకరించబడింది, అది క్లియర్ అయిపోయింది. పాత నిబంధనలో మర్మంగా ఉందంటే ఒక హేజీలాగా, కనిపించినట్టుగా, అర్థమైన అవనట్టుగా అక్కడ వ్యక్తపరచబడింది, కానీ క్లియర్గా ఉన్నది కాదు. అది క్లియర్గా క్రొత్త నిబంధనలో అర్థమయ్యేటట్టుగా ప్రత్యక్షపరచబడింది, అది మర్మం. ఇక్కడ యేసుక్రీస్తు యొక్క శిలువ మర్మంగా ఉన్నట్లుగా మనం గమనించాలి. ఇక్కడ కొరింథీయులకు రాస్తే ఏమంటాడంటే, ఆ మర్మం దేవుని జ్ఞానముతో ఉన్నటువంటి ఆ యొక్క సువార్త మర్మమైనట్టుగా బోధించుతున్నాం. ఈ జ్ఞానము మరుగయ్యుండెను, పాత నిబంధనలో మరుగై ఉంది. జగదుత్పత్తికి ముందుగానే దీనిని దేవుడు మన మహిమ నిమిత్తము నియమించను. జగదుత్పత్తికి ముందుగానే ఇది ఈ రక్షణ ప్రణాళిక. ఇది తర్వాత మనం పాపం చేసిన తర్వాత ఏదో దాన్ని బట్టి ఆయన స్పందిస్తూ నియమించినటువంటి ఆ ప్రణాళిక కాదు. భూపనాదులు వేయబడక మునిపే ఆయనకి తెలుసు ఆదాము అవ్వలు పతనమవుతారని, పాపం చేస్తారని, తిరుగుబాటు చేస్తారని, ఆయన ద్వారా మానవాళ్ళంతా కూడాను ఆ విధమైనటువంటి తిరుగుబాటుదారులుగా అవుతారని దేవునికి తెలుసు. అప్పుడే ఈ యొక్క రక్షణ ప్రణాళికను ఆయన తలంచాడు, భూపునాదులు వేయబడక మునిపే. నెక్స్ట్ వచనం, అది లోకాధికారుల్లో ఎవనికిని తెలియదు, అది వారికి తెలిసియుండెన ఎడల మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయి యుందురు. ఈ లోకాధికారులు ఎవరు? యేసు ప్రభుని సిలువ వేసినటువంటి వాళ్ళు. వాళ్ళకి ఈ సంగతి తెలియదు. యేసు ప్రభు మన రక్షణ నిమిత్తమై ఆయన సిలువలో మరణించాడు అనేటువంటిది వాళ్ళకి తెలియదు. అందువల్లనే అపోస్తుడైన పౌలు సంఘాన్ని హింసించాడు. మనిషిని పట్టుకుని దేవుడు అంటారేంటి, ఈయన మైసాయ ఎట్లా అవుతాడు, ఈయన రక్షకుడు ఎట్లా అవుతాడు, ఆయన సిలువలో మరణించి శాపగ్రస్తుడిగా ఆయన వేలాడాడు కదా, ఈయన దేవుడని వీళ్ళు చెబుతారేంటి, అది దుర్బోధ అని క్రైస్తవ సంఘాన్ని హింసించినటువంటి వ్యక్తి పౌలు. అది గుర్తు చేసుకుంటున్నాడు అన్నమాట. మహిమాస్వరూపియగు ప్రభువును సిలువ వేయకపోయిందురు. తెలిసి ఉండేటట్లయితే ఆయన సిలువ వేసి ఉండేవాడు. సిలువ వేయకపోతే మరలా పాప రక్షణ ఉండేది కాదు. ఓకే, నెక్స్ట్ వచనం,
9:10 కూడాను. ఇందును గూర్చి దేవుడు తన్ను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనిషికు హృదయమునకు గోచరము కాలేదు అని వ్రాయబడి ఉన్నది. ఇప్పుడు దీని గురించి అంతకుముందు కనపడలేదు, చెవికి వినబడలేదు అంటే అంతకుముందు మర్మంగా ఉంది, ఇప్పుడు బయలుపరచబడింది అని ప్రత్యేకంగా సిలువ గురించినటువంటి, సువార్త గురించినటువంటి ఈ మర్మం. అంతేగాని మనం మామూలుగా ఇది వాడతాం, దేవుడు ఎన్నో మనకు దాచి ఉంచాడు అని. ఒక విధంగా దాచి ఉంచాడు. పరలోకం గురించి, మన పరలోకంలో మనకి ఏమి అనుగ్రహిస్తాడో, పరలోకంలో ఏ విధమైనటువంటి ధన్యత ఉంటుందో దాని గురించి మర్మంగా ఉంచాడు. అది మనకు తెలియదు. అది 1 యోహాను 3:2 ఉంటుంది. కానీ ఇక్కడ సందర్భం ఏంటి అని అంటే సిలువ గురించి, అది మర్మంగా ఉన్నది అన్నమాట అని ఇక్కడ ఈ వచనం చెబుతుంది. అది గోచరం కాలేదు అని వ్రాయబడి ఉన్నది. 10 మనకైతే దేవుడు వాటిని తన ఆత్మ వలన బయలుపరిచి ఉన్నాడు. ఆ ఆత్మ అన్నిటినీ, దేవుని మర్మములను కూడా పరిశోధించుచున్నాడు. మనకి, విశ్వాసులకి, అపోస్తులకి, విశ్వాసులకి పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళకి అర్థమైందన్నమాట. ఓ ఈయన యేసు ప్రభువు, ఆయన మనం ఎదురు చూస్తున్నటువంటి మెస్సయాయే. మెస్సాయ అంటే మనం అబద్ధం చేసుకున్నాం, సిలువలో వేలాడేటువంటి వాడు మెస్సాయ ఎట్లా అవుతాడని. కానీ అదే, అందుకే వచ్చాడు. అది వాక్యంలో కూడా ఉన్నది, పాత నిబంధనలో కూడా ఉన్నది. ఆయన మరణం ద్వారా, దేవుని కుమారుడు మరణం ద్వారా ఆయన రక్షిస్తాడు అని యెషయా 53 అలాంటి వచనాలని, అలాంటి ప్రవచనాలని వాళ్ళు గ్రహించుకున్నారన్నమాట. ఓకే, అదంతా కూడాను పరిశుద్ధాత్మ వలన బయలుపరచబడబడ్డాయి. కళ్ళు వాళ్ళు తెలుసుకున్నారన్నమాట. ఇది సువార్త అంటే. సువార్త ఇది చాలా మర్మంగా ఉన్నప్పటికీ ఇది క్లియర్గా ఉన్నది. దీని గురించి మనం చెప్పాలి. దీనివల్లనే మనుషులకి రక్షణ వస్తుంది, దీనివల్లనే వాళ్ళకి నిత్యజీవం వస్తుంది. ఇది సువార్త అనేది యేసుప్రభు చెప్పినటువంటి రీతిగా, మత్తయి 13లో చెప్పినటువంటి రీతిగా సువార్త అనేది విత్తనం. ఆ విత్తనంలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటి అంటే అదే జీవం వేస్తుంది. ఇక వేరేది ఏది కూడాను దానిలో జీవం ఉండదు, జీవం ఇవ్వదు. అదే రీతిగా ఈ సువార్త వలన నిత్య జీవం ఉంటుంది. మరి దాన్ని కల్తీ చేసేస్తే రక్షణ అనేది ఉండదు, నిత్య జీవం అనేది ఉండదు. ఇది చాలా ఘోరమైనటువంటి పాపం. అంటే మన సాక్ష్యం చెప్పొద్దని కాదు, మనం సాక్ష్యం చెప్పాలి. ఆ యొక్క సువార్త మన జీవితాల్లో ఏ విధంగా పనిచేసింది, ఏ విధంగా మన జీవితాలను మార్చింది, దేవుని యొక్క వాగ్దానాలు మన జీవితంలో ఏ విధంగా నెరవేరిని అని మనం సపోర్టివ్గా చెప్పాలి. ఆ విధమైనటువంటి సాక్ష్యం. కానీ సాక్ష్యం వలన రక్షణ ఉండదు, మన సాక్ష్యం వలన రక్షణ ఉండదు. యేసు ప్రభు యొక్క సాక్ష్యం వలన, యేసు ప్రభు యొక్క ప్రక్రియ వలన, శిలువలో ఆయన మరణించినందున, మరణించి మరి తిరిగి లేచాడు. మరణించటం, తిరిగి లేవటం అనేది అది కలిపి ఉండాలి. ఎందువల్లంటే పునరుద్ధానం ఏంటి, దేనికి గుర్తు అంటే చాలా విషయాలు ఉన్నాయి అనుకోండి. వాటిలో పునరుద్ధానం యొక్క నిగూఢమైనటువంటి అర్థం ఏంటంటే దేవుడు యేసు ప్రభు యొక్క శిలువ మరణాన్ని అంగీకరించాడు. మన నిమిత్తమై బలిగా చనిపోయాడని దేవుడు దాన్ని ఆ విధంగా ఎంచుకుని, అది చాలు, ఈ యొక్క బలిని బట్టి, ఈ యొక్క బలియాగాన్ని బట్టి మనుషులకి రక్షణ మార్గం ఉన్నది అని దేవుడు ఆ యొక్క బలిని అంగీకరించాడు. కాబట్టి ఎవరైతే, ఏ మనుషులైతే, ఏ
ఎవరైతే ఆయన విశ్వసిస్తారో ఆయన ఏర్పరిచినటువంటి మార్గాన్ని బట్టి దేవుడు వాళ్ళని అంగీకరిస్తాడు. కాబట్టి పునరుద్ధానం అనేది చాలా గూఢమైనటువంటి విషయం అన్నమాట. అంటే ఇంకా వేరే కూడా ఉన్నాయి, మనకు కూడా పునరుద్ధానం ఉంటుంది అనే రీతిగా అది ఫస్ట్ ఫ్రూట్, అది ప్రథమ ఫలం. యేసు ప్రభు యొక్క పునరుద్ధానం ప్రథమ ఫలం. అదే రీతిగా మనం కూడా లేస్తామనేది అది వేరేదన్నమాట. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే యేసు ప్రభు మరణించాడు. ఆ మరణం అనేది దేవునికి అంగీకారం అయినటువంటి మార్గం అని గ్రహించుకోవాలి. అది చెప్పాలండి. ప్రభువుని నమ్మాను, నా జీవితంలో అద్భుతాలు జరిగినాయి, నాకు స్వస్థత కలిగింది, నాలో ఉన్నటువంటి దెయ్యాలని ప్రార్థన వలన పాస్టర్ గారు పోగొట్టాడు కాబట్టి, వెళ్ళగొట్టాడు కాబట్టి నేను నమ్ముతున్నాను, అవన్నీ పర్లేదు. కానీ వాటి మీద, ఆ అద్భుతాల మీద, స్వస్థతల మీద, సైతాను నుండి విడుదల పొందిన అవన్నీ కూడాను అవి మన రక్షణకి ఫౌండేషన్ కాదు. మన రక్షణకి ఫౌండేషను సువార్త. యేసు ప్రభు మరణించి తిరిగి లేచాడు అనేటువంటి సువార్త. అది నిర్వచనం. అది చెప్పుకోకుండా ఏది చెప్పుకున్నా కానీ ఎప్పుడైనా సరే ముందు ఒక విధంగా అద్భుతాలను బట్టి మనం విశ్వసించినా కానీ తర్వాత అయినా సరే సువార్తను విని ఆ సువార్తను ఆధారంగా చేసుకున్నటువంటి విశ్వాసమే మనల్ని రక్షిస్తుంది. ఇంకోటి ఏంటంటే అది చరిత్రలో జరిగింది, నిత్యంగా ఉండేది. అది నమ్మకపోని ప్రజలు ఆ యొక్క సువార్తకి నష్టం కలగదు, ఆ సువార్త మారదు. చరిత్రలో జరిగింది. ఇట్ ఈజ్ ఆబ్జెక్టివ్ రియాలిటీ, ఆబ్జెక్టివ్ ట్రూత్. మనం నమ్మకపోని అది మాత్రం ఎల్లప్పుడూ అది సత్యంగా ఉంటుంది. ఆ సత్యం కాబట్టి దాన్ని మనం నమ్మాలి. ఇక వేరే అంటే ఒకసారి అద్భుతాలు జరగవచ్చు, జరగకపోవచ్చు, స్వస్థత జరగవచ్చు, జరగకపోవచ్చు, దేవుడు మన ప్రార్థనలు వినకపోవచ్చు. అది ఆధారంగా పెట్టుకుంటే మాత్రం మన రక్షణ అవకతవకగా ఉంటుంది. మన రక్షణకి ఫౌండేషను స్వార్థగా ఉన్నప్పుడే ఆ రక్షణ నిలుస్తుంది అని మనం గ్రహించుకోవాలి. ఆ విధంగా విశ్వసించాలి, ఆ విధంగా మనం ప్రకటించాలి. మరి ఆ విధంగా చేయనందుకు, ఆ విధంగా తలంచినందుకు అది పెద్ద దోషంగా ఎంచుకుని పశ్చాత్తాపపడాలి. ఇక రెండవ విషయం, సువార్త మర్మం. ఇంతకుముందు చెప్పింది సువార్త నిర్వచనం, ఇప్పుడు సువార్త మర్మం. గలతీ 3:28 దీని ద మ్యాగ్నా కార్టా ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అంటారు. ఇది చాలా గంభీరమైనటువంటి మర్మం, సువార్త యొక్క మర్మం. గలతీ 3:28. దాని తర్వాత ఎఫెసీ 3:8-9 కూడా చదవాలి. ఇందులో అంటే క్రైస్తవ సంఘంలో యూదుడని గ్రీసు దేశస్థుడని లేదు, దాసుడని స్వతంత్రుడని లేదు, పురుషుడని స్త్రీ అని లేదు, యేసుక్రీస్తునందు మీరందరూ ఏకముగా ఉన్నారు. క్రైస్తవులు కాకముందు, యేసుప్రభు దగ్గరికి రాకముందు ఏదో ఫీలింగ్స్ ఉండొచ్చు. ఆయన అలాంటి వాడు, ఈయన ఇలాంటి వాడు, ఆ జాతికి చెందినవాడు, ఆ దేశానికి చెందినవాడు, ఆ కులానికి చెందినవాడు అని ఏదో ఆ భేదాభిప్రాయాలతో ఉండవచ్చు. కానీ యేసుప్రభుని నమ్ముకున్న తర్వాత నేను దేవుని కుమారుణ్ణి, ఆవిడ కూడా దేవుని కుమార్తె అని
ఆ యొక్క భేదాలన్నీ పెట్టుకోకూడదు మనస్సులో. యూదుడని గ్రీసు దేశస్థుడని, యూదులు గ్రీసు దేశస్థులకి ఇప్పుడు కూడాను యూదులుగానే ఉంటారు. ఏదో పెద్ద హై క్యాస్ట్ లాగా, మిగిలిన వాళ్ళందరూ కూడాను ఏదో లో క్యాస్ట్ లాగా వాళ్ళని తక్కువ చూపు చూస్తారు ఇప్పుడు కూడాను. కానీ యేసుప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అందరూ సమానమే, ఆ భేదం ఉండకూడదు. దాసుడని స్వతంత్రుడని అది కూడా పెద్ద ప్రాబ్లమే ఆ దినాల్లో. పురుషుడని స్త్రీ అని, మరి ఆ ఈక్వాలిటీ, జెండర్ ఈక్వాలిటీ యేసుప్రభు రాకముందు ఆ భేదాలు ఉండొచ్చు. స్త్రీలంటే అణగదొక్కుతారు, స్త్రీలని తక్కువ చూపు చూస్తారు. అంటే కుటుంబంలో మరి పురుషుడు శిరస్సుగా ఉండొచ్చు, కానీ యేసు విలువ వచ్చేటప్పటికి స్త్రీ పురుషులు ఒకటే. ఒకటే, ఏకద్ అంటారు. వాళ్ళిద్దరు కలిసి, స్త్రీలు పురుషులు ఇద్దరు కలిసి ఒకటవుతారు. ఒకే స్వభావం ఉంటుంది, ఒకే విలువ ఉంటుంది. యేసుక్రీస్తునందరూ మీరందరూ ఏకముగా ఉన్నారు అనేది చాలా అది నగ్న సత్యం అన్నమాట. ఎఫెసీ 3:8 దీని గురించి చెబుతూ ఇది ఒక మర్మం అని ఎంచుతాడు. అంతకుముందు ఆ విభేదాలు ఉండొచ్చు, కానీ ఇది అందరూ ఒకటే. యూదులు అన్యులు ఒకటే, స్త్రీ పురుషులు ఒకటే, స్వతంత్రులు బానిసలు ఒకటే, అందరికీ ఒకే విలువ. అందరూ మానవ జాతికి సంబంధించినటువంటి వాళ్ళు. యేసుక్రీస్తుని బట్టి అందరూ సహోదర సహోదరులు అనేటువంటిది అది అంతకుముందు మర్మంగా ఉండిపోయింది, గూఢంగా ఉండిపోయింది. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున దేవుడు మన పరలోకంలో ప్రధానులకును అధికారులకును సంఘము ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్ని జనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యున్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టిదో అందరికీ తేటపరచుటకు పరిశుద్ధుల అందరిలో అల్పుడైనను నాకు ఈ కృప అనుగ్రహించెను. అపోస్తుడైన పౌలుకి ప్రత్యేకంగా ఈ యొక్క మర్మాన్ని దేవుడు బయలుపరిచాడు. చూసారా? కాబట్టి ఇది నగ్న సత్యం అన్నమాట. ఇది చాలా ఇంపార్టెంట్. యూదులు అన్యులు అందరూ ఒకటే అనేటువంటి విషయం. కాబట్టి ఇలాంటి సువార్తను మనం కాపాడాలి. 2 తిమోతి 1:14 ఉంటుంది ఈ సువార్తను. ఇది ఒక ఖజానాలాగా, ఒక ప్యాలెస్ లాగా, విలువైన దానిలాగా గాడ్స్ ఏ విధంగా దాన్ని కాపాడతారో ఇలాంటి సువార్తను మనం కాపాడాలి. నీకు అప్పగింపబడిన ఆ మంచి పదార్థమును మనలో నివసించు పరిశుద్ధాత్మ వలన కాపాడము. ఈ సందర్భం ఏంటంటే యేసు ప్రభు ద్వారా వచ్చేటువంటి ఆ సువార్త, ఆ మంచి పదార్థం అంటే ఇట్స్ ఎ గుడ్ థింగ్ అనేది సువార్తకి చెందినటువంటి ఆ సందర్భం అన్నమాట. ఆ వచనాలను చదివితే మనకి అర్థమవుతుంది. దీనిలో ఇంకొక నగ్న సత్యం ఏంటంటే దుష్టశక్తులు కూడాను సిగ్గుపడతాయి. ఎప్పుడు యూదులు అన్యులు, మరి స్వతంత్రులు బానిసలు, స్త్రీలు పురుషులు అందరూ యేసు ప్రభు యొక్క సంఘంలో అందరూ ఐక్యంగా ఉండి ఏ భేదం లేనటువంటి రీతిగా ప్రవర్తించినప్పుడు దుష్టశక్తులు కూడాను వాళ్ళు సిగ్గుపడి ఓడిపోయినట్లుగా ఉంటుంది. ఎఫెసీ 3 మరి 1-13 కొన్ని వచనాలే చదువుకుందాం.
ఈ హేతువు చేత అన్యజనులైన మీ నిమిత్తము యేసుక్రీస్తు యొక్క ఖైదీనైన పౌలను నేను ప్రార్థించుతున్నాను. మీ కొరకు నాకు అనుగ్రహింపబడిన దేవుని కృప విషయమై ఏర్పాటును గూర్చి మీరు వినియున్నారు. ఎలా అనగా క్రీస్తు మర్మము దేవదర్శనము వలన నాకు పరచబడినదను సంగతి గూర్చి మునుపు సంక్షేపముగా వ్రాసితిని. మీరు దానిని చదివిన ఎడల దానిని బట్టి ఆ క్రీస్తు మర్మమును గూర్చి నాకు కలిగిన జ్ఞానము గ్రహించుకొనగలరు. ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలముగా దేవుని పరిశుద్ధులకు అపోస్తులకును ప్రవక్తలకును బయలుపరచబడి ఉన్నట్లుగా పూర్వకాలమునందు మనుషులకు తెలియపరచబడలేదు. ఈ మర్మమేదనగా అన్యజనులు సువార్త వలన క్రీస్తు యేసునందు యూదులతో పాటు సమాన వారసులుగా ఒక శరీరమందలి సాటి అవయవములను వాగ్దానములో పాలివారునై ఉన్నారన్నదియే. నెక్స్ట్, దేవుడు ఈ కార్యగు తన శక్తిని బట్టి నాకు అనుగ్రహించిన కృపావరము చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడై ఉంటిని. దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తునందు చేసిన నిత్య సంకల్పము చొప్పున పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము గాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకును సమస్తమును సృష్టించిన దేవుని యందు పూర్వకాలము నుండి మరుగయ్యన్న ఆ మర్మమును గూర్చిన ఏర్పాటు ఎట్టుదో అందరికీ తేటపరచుటకును పరిశుద్ధుల అందరిలో అల్పుడనైన నాకు ఈ కృప అనుగ్రహించబడెను. ఆయన యందలి విశ్వాసం చేత ధైర్యమును నిర్భయమైన ప్రవేశమును ఆయన బట్టి మనకు కలిగి ఉన్నది. కాబట్టి మీ నిమిత్తము నాకు వచ్చిన శ్రమలను చూచి మీరు అధైర్యపడవద్దని నేను వేడుకొనుచున్నాను. ఇవి మీకు మహిమకరములై ఉన్నవి. ముఖ్యంగా ఎఫెసీ 3:9 పరలోకములో ప్రధానులకును అధికారులకును సంఘం ద్వారా తన యొక్క నానా విధమైన జ్ఞానము ఇప్పుడు తెలియబడవలనని ఉద్దేశించి శోధింపశక్యము కాని క్రీస్తు ఐశ్వర్యమును అన్యజనులలో ప్రకటించుటకు. ఇదంతా ఒక సెంటెన్స్ కాబట్టి కష్టం. 9వ వచనంలో దాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే ప్రధానులకును అని ఉంది కదా. 9వ వచనంలో ప్రధానులకును అని అంటే అధికారులు ప్రధానులు అంటే పరలోకములో ప్రధానులకును అధికారులకును అంటే అది స్పిరిచువల్ ఫోర్సెస్ అన్నమాట. అవి సిగ్గుపడులాగున అంటే ఆ దుష్టశక్తులు కూడా దీన్ని బట్టి సిగ్గుపడతాయి, ఓడిపోతాయి. సంఘంలో ఐక్యత ఉంటే దుష్టశక్తులకి ఓటమి కలుగుద్ది అని మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇది గంభీరమైనటువంటి విషయం అన్నమాట. కానీ మన పాప స్వభావాన్ని బట్టి ఆ ఫీలింగ్స్ తీసుకొస్తాం. అంత ముందున్నటువంటి ఫీలింగ్స్ సంఘంలో కూడా తీసుకొస్తాం. అది దుష్ట శక్తులు నుండి వచ్చేటువంటి శోధన అని మనం గ్రహించుకుని పశ్చాత్తాపపడాలి. అది సువార్తకు వ్యతిరేకంగా ఉండేటువంటి దృక్పథం, ఆలోచన. అందరూ ఒకటే, క్రీస్తులో అందరూ ఒకటే అనేటువంటి నగ్న సత్యాన్ని, ద మ్యాగ్నిఫికాట్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్స్ అనేదాన్ని మనం ప్రతిసారి గుర్తు చేసుకుంటూ ఉండాలి. అందువలన కొన్ని సంఘాల్లో చాపల మీద అందరూ కూర్చుంటారు. ఇక నీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడగరు. వాళ్ళు పేదలైనా పెద్దోళ్ళైనా సరే యేసుక్రీస్తులో ఆయన నా సహోదరుడు అని వాటేసుకుంటారు. ఆ విధంగా సంఘం ఉంటే ఎంత బాగుండు. ఆ విధంగా మనం చెప్పట్లేదు, మనం చేయట్లేదు. మన ఏరియా వాళ్ళు, మన కులం వాళ్ళు ఆ దృక్పథంలో మనం సంఘాలు స్థాపించుకుంటున్నాం. సిగ్గుపాటు. మనుషుల ఎదుట, దుష్ట శక్తుల ఎదుట మనం సిగ్గుపడాల్సినటువంటి పరిస్థితి.
ఇదంతా చేసినందుకు మనం పశ్చాత్తాపపడాలి. ఇక మూడవ విషయం, ప్రత్యేకమైన మార్గం. మూడవది ఇది ఏంటి అనంటే, మనం క్రైస్తవత్వాన్ని, క్రైస్తవ విశ్వాసాన్ని, క్రైస్తవ మార్గాన్ని ఒక మతంగా అంటారు. వాళ్ళంటే మనం కూడా అంగీకరించాం. అది కూడా ఒక మతమే, అది మతం కాదు. మతం అంటే అసలు నిర్వచనం ఏంటి? మనం మంచి కార్యాలు చేసుకుంటే దేవుని మెప్పు పొందుతాం. అదేనా బైబిల్ చెబుతుంది? అదేనా సువార్త? మనం మంచి కార్యాలను బట్టి మనకి రక్షణ దొరికితే ఇంకా యేసుప్రభు ఎందుకు మరణించటం? యేసుప్రభు దగ్గరికి రాకుండా మనం మంచి కార్యాలు కొన్నిసార్లు అడ్డుపడతాయి. నా ప్రాబ్లం అదే. నేను పవిత్రునండి, నాకు పాపం లేదండి అని వాదించాను సువార్త చెప్తున్నటువంటి వ్యక్తితో. ఆయన చాలా కష్టపడ్డాడు. ఇక నన్ను వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. బాబోయ్ వద్దు, ఇక నీతో మాట్లాడలేనని. అలాంటి మంచి కార్యాలు, స్వార్థకి వ్యతిరేకంగా ఉండేటువంటి మంచి కార్యాలని మనం ఏమంటాం? అవి స్వనీతి కార్యాలు అంటాం. స్వనీతి కార్యాలు చాలా డేంజరు. యెషయా ఏమంటాడంటే, మీ స్వనీతి కార్యాలు అవి మురికి గుడ్డలతో సమానం అంటాడు. అంటే మరి ప్రకటన 14:13లో ఏముంటుందంటే, ప్రకటన 14:13 అంటే మంచి కార్యాలు ఉండాలి. 14:13లో ఇప్పుడు ప్రభువునందు మృతులు ధన్యులని వ్రాయమని పరలోకము నుండి ఒక స్వరము చెప్పగా వింటిని. నిజమే, వారు తమ ప్రయాసములు మాని విశ్రాంతి పొందుదురు, మరియు వారి క్రియలు వారి వెంట పోవునని ఆత్మ చెప్పుచున్నాడు. అదే కాదు, ఎఫెసీ పత్రిక ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటి 2వ అధ్యాయంలో ఉన్నది ఏంటంటే, మీరు పశ్చాత్తాపడి అంతకుముందు ఉన్నటువంటి క్రియలు చేయండి. కాబట్టి ఈ క్రియలు చాలా అవసరం. మనం మారు మనసు పొందామంటానికి ఏంటి రుజువు? మన క్రియలే. కానీ ఆ క్రియలు స్వనీతి క్రియలకి క్రీస్తుని ఎరిగిన తర్వాత, ప్రభువుని ఎరిగిన తర్వాత, దేవుని ఎరిగిన తర్వాత చేసేటువంటి క్రియలు అది మన పరివర్తన జీవితానికి రుజువుగా ఉంటాయి. క్రియలు తప్పకుండా అవసరం. క్రియలు లేకపోతే అలాంటి విశ్వాసం వ్యర్థం అని అంటాడు యాకోబు పత్రికలో. అంతేకాదు, ఎఫెసీ 8:2, 8, 9, 10వ వచనంలో కూడా ఉంటుందన్నమాట. దేవుడు ముందుగా ఏర్పరిచినటువంటి ఆ క్రియలు మనం చేయాలి. కాబట్టి రక్షణ అనేది మన క్రియలను బట్టి రాదు, కానీ రక్షణ పొందిన తర్వాత క్రియలు చేయాలి. ఎందుకు క్రియలు చేయాలంటే, ఆ క్రియలు దేవుడు ఏర్పరిచినటువంటి క్రియలు, దేవుడు ఆజ్ఞాపించేటువంటి క్రియలు, సోషల్ వర్క్. అది చేయాలి. దేవుడు ముందుగా నిర్ణయించాడు అని ఉంటుంది 10వ వచనంలో, 2:10లో. ముందుగా వాటిని నిర్ణయించాడు, దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనం క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. కాబట్టి ఈ క్రియలు తప్పకుండా అవసరం. కానీ ఆ క్రియలు ఎందుకు చేస్తున్నాం మనం? కృతజ్ఞత హృదయాన్ని బట్టి. దేవుడు నాకు ఇంత చేశాడు, ఆయన ఆజ్ఞాపించినటువంటి క్రియలను నేను చేస్తాను అని పరివర్తన జీవితం జీవించటం దేవునికి మహిమార్థకరంగా ఉంటాయి. మన క్రియలను బట్టి దేవునికి మహిమ వస్తుంది అని కొండ మీద ప్రసంగంలో యేసు ప్రభు కూడా
చెప్పాడు. కాబట్టి క్రియలు అవసరం. కానీ డేంజర్ ఏంటంటే ఆ క్రియలను బట్టి మనం యేసుప్రభు దగ్గరికి రాము. యేసుప్రభు అవసరం లేదు, నా మంచి క్రియలే, అది అప్పుడు స్వనీతి క్రియలు అయిపోతాయి అన్నమాట. ఆ భేదం మనం చూడాలి. ఓకే, కాబట్టి మతం అని అంటే ఏంటంటే మన స్వక్రియల వలన పుణ్యకార్యాల వలన రక్షణ తెచ్చుకోవాలి, రక్షణ పొందాలి అనేటువంటి ఐడియాతో క్రియలు చేయటం. సామాన్యంగా మతం అంటే ఆ విధంగా అర్థం చేసుకోవాలి. క్రైస్తవ సువార్త, క్రైస్తవ మార్గం దానికి ఆపోజిట్. మన పాపులను, మన తలంపులు కానీ, క్రియలు కానీ, మాటలు కానీ, ప్రతిక్రియలు కానీ సమస్తం కూడాను పాపంతో కూడుకొని ఉన్నాయి. కాబట్టి స్వచ్ఛంగా ఉండేటువంటి క్రియలు ఏమీ చేయలేము. అందువలన యేసుప్రభు అవసరం. చేసిన తర్వాత అప్పుడు కంప్లీట్గా యేసుప్రభు వలె మనం పరిశుద్ధంగా జీవిస్తామని కాదు, మన వైఖరి మారుద్ది. అప్పుడు పరిశుద్ధంగా జీవించడానికి, మంచి క్రియలు చేయటానికి మొదలు పెడతాం. అంతేకాని అప్పుడు కూడా పర్ఫెక్ట్గా ఉండమన్నమాట. ఆ విధంగా మనం దేవుని యొక్క మార్గాన్ని మార్గంగా చెప్పాలి. కానీ అది కూడా ఒక మతమే, అన్ని మతాలు ఇది కూడా ఒక మతమే అన్నట్లుగా మనం చెబుతుంటే, వేరే వాడు చెబుతుంటే మనం దాన్ని అంగీకరించాం. బైబిల్ ప్రకారం అది నిర్వచనం కాదు. క్రీస్తు యొక్క దేవుడు అందరికీ వచ్చాడు, ఒక మతస్థులకే కాదు, దేవుడు అందరికీ వచ్చాడు. కాబట్టి అది అందరికీ అవసరం. అంతకుముందు క్రైస్తవులు అని క్రైస్తవులుగా అనిపించుకోరు. వాళ్ళని ఏమన్నారంటే మార్గానికి చెందినటువంటి వాళ్ళు. యేసుప్రభు అన్నాడు కదా, నేనే మార్గమును, నేనే జీవమును, నేనే సత్యమును అని అన్నాడు. కాబట్టి ఆయన మార్గం, యేసుప్రభు దేవుని రక్షణార్థమై దేవుని దగ్గరికి వెళ్ళేటువంటి మార్గం అని యేసుప్రభువే చెప్పాడు, నేనే మార్గమును. ఆ మార్గం పట్టినటువంటి వాళ్ళు అని అంతకుముందు అనుకున్నారు. తర్వాత క్రైస్తవులు అన్నారు. కాబట్టి క్రైస్తవత్వం అనేది మతం కాదు, మార్గం. ఆ విధంగా మనం అర్థం చేసుకోవాలి. ఆ విధమైనటువంటి అవగాహన ఇవ్వకపోతే అలాంటి ప్రసంగాలన్నీ కూడాను దోషంతో కూడినటువంటి సువార్తగా మనం ఎంచుకుని మనం పశ్చాత్తాపపడాలి. ఓకే, సరే, ఇంకా 6 ఉన్నాయి, తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా దేవా, ఎన్నో విధాలుగా మీకు వ్యతిరేకంగా పాపం చేశాం, మమ్మల్ని క్షమించండి. స్వార్థకు బదులుగా యేసుప్రభు మరణ పునరుద్ధానాలకు బదులుగా మా కథలు చెప్పుకున్నాం, మా సాక్ష్యాలు చెప్పుకున్నాం, మమ్మల్ని క్షమించండి. ఆ చెప్పుకోవటంలో ఎంత గొప్పవారమో అనే ఉద్దేశంతో, తలంపులతో ఉన్నాం ప్రభువా. దాన్ని బట్టి మమ్మల్ని క్షమించండి. మిమ్మల్ని హెచ్చిస్తూ మమ్మల్ని తగ్గించుకునేటువంటి రీతిగా సువార్త చెప్పడానికి, యేసుప్రభుని గురించి చెప్పడానికి సహాయం దయచేయండి. కొన్నిసార్లు మేము గొప్పవాళ్ళమని వాదించాం ప్రభు ఇతరులతో, మమ్మల్ని క్షమించవలసిందిగా ప్రార్థిస్తూ నూతన సంవత్సరానికి విజయవంతంగా వెళ్ళటానికి మమ్మలను శుద్ధీకరించమని, సువార్త చెప్పేటువంటి రీతిగా మీరు యెషయాని ఏ విధంగా ఆయన పెదవులు తాకారో మా పెదవులు తాకండి, మా హృదయాన్ని తాకండి, మా మనసులు తాకండి. మమ్మల్ని దీవించమని, దీవించటమే కాకుండా ఇతరులకు కూడా దీవెనకరంగా ఉండేటువంటి పరిచర్యగా, జీవితంగా 2025లో మమ్మల్ని ఆశీర్వదించమని వేడుకుంటూ మీ ముఖ కాంతిని మాపై ప్రకాశింపచేయవలసిందిగా ప్రార్థిస్తూ యేసు ప్రభు పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. God bless you.